సోనియమ్మ ఇచ్చింది కాబట్టి తెలంగాణ వచ్చింది. ఇచ్చేటట్టు చేసింది ఎవరు? మేమన్నా ఉత్తగా ఇండ్లల్లో కూర్చుంటే గిట్ట మంగళారతిల వెండి పండ్లల్లో గిట్లా తీసుకొచ్చి తెలంగాణ ఇస్తున్నాం బిడ్డ అనేసి ఇచ్చిండ్రా? 1200 విద్యార్థుల ఆత్మ బలిదానాలకు కారణం కాంగ్రెస్ పార్టీ కాదా? ఇస్తా అని జాప్యం చేసుకుంటూ కమిటీలు వేస్తూ కాలయాపన చేయడం వల్లనే కదా మా విద్యార్థులు చనిపోయింది. వాళ్ళ ప్రాణత్యాగాలకు కారణం మీరు కాదా? ఇప్పుడు దయ్యాలు వేదాలు వర్ణించినట్టుగా వచ్చి మాట్లాడుతున్నారు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మీ కాంట్రిబ్యూషన్ ఏంటిది అసలు? పిసిసి మహేష్ కుమార్ గౌడ్ని అడుగుతానా, చీపు మహేష్ కుమార్ గౌడ్ని అడుగుతానా, నీ కాంట్రిబ్యూషన్ ఏంటి తెలంగాణ ఉద్యమంలో? ఉన్నావా నువ్వు? తెలంగాణ ఉద్యమంలో ఉన్నావా లేకపోతే ఎక్కడున్నావు? ఒక ఉద్యమ నాయకుడిని, ఒక చరిత్రలో నిలిచిపోయే నాయకుడిని, చరిత్రలో గొప్పగా వర్ణించుకోబోయే నాయకుడిని కేసీఆర్ గారిని పట్టుకొని దొంగ దీక్షలు మన్ను దీక్షలు అని అన్నావనుకో మూతి వలుగుతుంది. ఇంకొకసారి నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఎవడు మాట్లాడినా కూడా. దీక్షా దివాస్ అంటే ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం అలుగునూరు సాక్షిగా కేసీఆర్ గారు ఉద్యమం చేయబోతుంటే ఆనాడు అలుగునూరు సాక్షిగా పోలీసులందరూ మోహరించి ఆయనను ఎత్తుకపోవడం జరిగింది. అసలు ఉంచరా అసలు ఏం చేస్తారు అనే మేము ఆపసోపాలు పడుకుంటూ ఉన్నాము. ఒక్కొక్కరు ఉద్యమకారులు అయితే తిండి తినకుండా ఆ కార్ల వెనకల పడిన పరిస్థితి ఆ రోజు. ఖమ్మం జైలు కానీ ఆ జైలు కానీ ఈ జైలు కానీ అక్కడికి తీసుకుపోతున్నారు ఇక్కడికి తీసుకుపోతున్నారు. మరి ఏం చేస్తారో కేసీఆర్ గారినని మేమందరము కళ్ళల్లో వత్తులేసుకొని చూసుకున్న రోజులు అవి. తెలంగాణ రాకపోతే వీనికి పీసీసీ చీఫ్ ఎక్కడిది, వానికే ముఖ్యమంత్రి ఎక్కడిది?